హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో రేషన్ కార్డు యొక్క ఈకేవైసీ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా చర్యలు చేపట్టాయి. ప్రధానంగా పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా అర్హులకే అందే విధంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రేషన్ కార్డులకు ఈకేవైసీ అనేది తప్పనిసరి అనేది చేసింది. దీనికోసం అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలని పౌర సరఫరాల అధికారులు ప్రజలకైతే సూచించడం జరిగింది. వేలిముద్ర ఆధారంగా కుటుంబంలో సభ్యుడా కాదా అనే విషయాన్ని ఈకేవైసీ ద్వారా గుర్తిస్తుంటారు. తద్వారా రేషన్ బియ్యం సహా సరుకులు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈకేవైసీ ఎప్పటి నుంచో చేస్తున్నారు. వేలిముద్ర పడక సాంకేతిక సమస్యలతో జాప్యం జరుగుతుంది. అదేవిధంగా చిన్నారులకు ఆధార్ అప్డేట్ అంటే చిన్న పిల్లలు 10 ఇయర్స్ నిండక వారికి కొంతమందికి ఆధార్ అయితే అప్డేట్ కావడం లేదు. దీనివల్ల కూడా కొంతమందికి వేలిముద్ర అనేది సమస్య వస్తుంది. దీనికోసం మీ సేవ ఆధార్ కేంద్రాలకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈకేవైసీ ప్రక్రియలో వేలిముద్ర రావడం లేదు. అదేవిధంగా రేషన్ ఈకేవైసీ ప్రక్రియ అనేది 74% మాత్రమే కంప్లీట్ అయిందని అధికారులు అయితే సూచించడం జరిగింది. అందువలన ఈ నెల డిసెంబర్ 31 వరకు అయితే మీరు తప్పనిసరిగా ఎవరైతే ఈకేవైసీ వేలిముద్రదారు చేసుకోలేదో వాళ్ళు కుటుంబం ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకొని ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రేషన్ కార్డులో పేరు తొలగించకుండా కంటిన్యూ రేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ గడువు అయితే ఉంటుందో లేదో తెలియదు కావున ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.